10 గంటల నుంచి 3 గంటల వరకు మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, విడుదల, స్వస్థత, ఆరాధన జరగబోతుంది. విలియం పాస్టర్ గారు ఎస్తేర్ అక్క వస్తుంది టీవీలో. సెంటర్, గాంధీనగర్, హనుమంత్ గ్రంథాలయం ప్రియులరా, ఎంతో మంది గత నెల వచ్చి మేలు పొందారు, విడుదల పొందారు. మీరు కూడా రండి. ఎవరైతే కార్యక్రమాన్ని పుట్టి ముందు కూర్చొని మీరు చూస్తున్నారో, చీకటి శక్తుల ప్రభావము, అంధకార శక్తుల ప్రభావం కావచ్చు, సమాధి లేకపోవడం, నెమ్మది లేకపోవడం, గర్భఫలం లేకపోవడం, నానా విధమైన సమస్యలతో నీ జీవితం ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు. ఆ రోజు రండి, ఆ ఆరాధనలో పాల్గొనండి. దేవుని అభిషేకం అక్కడ దిగబోతుంది. దేవుని ఒక క్షేమము, సమాధానం అక్కడ దిగబోతుంది కదా. ఖచ్చితంగా మీరు ఆరాధనలో పాల్గొనండి. దేవుని ఒక బలమైన కార్యాలు అక్కడ జరగబోతున్నాయి. దేవుని ఒక అద్భుతాలు జరగబోతుంది కనుక 22వ తారీఖు విజయాలు రాబోతున్నాం. అదేవిధంగా ప్రేమిట్లరా, మరి కర్నూలు కూడా 25వ తారీఖు శుక్రవారము ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు కూడా అక్కడ కూడా ఖచ్చితంగా ప్రార్థన, శక్తివంతమైన ఆరాధన, విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది కనుక మీరందరూ మరి కర్నూలు ప్రాంత చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టూ గ్రామాలు కూడా కదిలిరండి. దేవుని శక్తి, దేవుని మహిమ ఆ రోజు బలమైన విడుదల మీరు చూడబోతున్నారు పిల్లరా. మరి వైఎంసీ గ్రౌండ్, మరి ఆర్ఎస్ రోడ్ ఖచ్చితంగా మీరు అటెండ్ కండి. స్క్రీన్ మీద ఎప్పుడు వెళ్దాం, ఫీడ్ చేసుకోండి పిల్లరా. బలమైన కార్యాలు ఎప్పుడు వెళ్దాం చెప్పు, తొందర చెప్పు. కొద్ది మాటలు మనం ధ్యానించిన తర్వాత మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను పిల్లరా. దేవుడు శక్తివంతుడు, దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగల సమర్థుడు. చూడండి, ఇక్కడ కీర్తనలో 85వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా దేవుని మాట ఇక్కడ సెలవిస్తుంది పిల్లరా. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. హల్లెలూయా.